రోహిణి అయితే ఇంటికి 17,00,000 తీసుకుని వచ్చి అవి బయట పెట్టి ఇలా అంటూ ఉంటుంది. ఇంట్లో అందరికీ చూపించి ఇలా అంటుంది, అక్షరాల 17,00,000 తీర్చుకోండి మీ అప్పుని అని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది. అది విని ప్రభావతి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక సత్యం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఆ సేటు దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఇల్లుకి ఆ డబ్బుని ఇచ్చేసి ఇంటి కాగితాలను తిరిగి తీసుకువస్తారు. అది చూసి ప్రభావతి అయితే అమ్మయ్య నా కోడలు నన్ను కాపాడింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చాక అక్కడ ఉన్న సత్యం అయితే ఈ పత్రాలను చాలా భద్రంగా దాయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ప్రభావతి అయితే ఇలా ఇవ్వండి, నాకు ఇవ్వండి, నేను దాచిపెడతానని చెప్పి ప్రభావతి ఆ ఇంటి కాగితాలు అడుగుతూ ఉంటుంది. దాంతో సత్యం అయితే నోర్మోయ్ ఇంకా నీకు ఇచ్చేదేంటి అని చెప్పి అక్కడ ఉన్న మేనాని పిలిచి, అమ్మ మేనా, ఇదిగో ఈ ఇంటి కాగితాలు నువ్వు తీసుకో అమ్మ, నీ దగ్గర దాచిపెట్టు, నీ దగ్గర అయితేనే భద్రంగా ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ప్రభావతి, రోహిణి, మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇంటి బాధ్యతను మేనాకి అప్పచెప్పడంతో మేనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే చాలా విరుచుకుపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.